ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం. యెహోషువ గ్రంథము 3 అధ్యాయము 7 వచనం చూద్దాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును అని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. యెహోషువ గారికి దేవుడిస్తున్న వాగ్దానం. ఎదురు పెద్ద సమస్య ఉంది. ఏంటంటే యొర్దానును దాటాలి. మోషే గారు చనిపోయారు. మోషే వంటి గొప్ప నాయకుడు చనిపోయాడు. మరి మనం ఎలాగా యెహోషువనే దేవుడు నిర్ణయించాడా? లేదా? అని ప్రజల్లో సందేహం. యెహోషువ గారిని దేవుడు బలపరుస్తాడా? లేదా? అని సందేహం. అయితే వీటన్నిట్లి మధ్యల ఇది ఒక యొర్దాను దాటే సమస్య. దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా యెహోషువకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును. అంటే జనులందరికీ చెప్పట్ల. యెహోషువ గారికి చెప్తున్నారు. అంటే దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి? వీటిని గమనించి మనం నడుచుకుంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు. రెండో విషయం ఏంటంటే ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు అంటే దేవుడు మనకు తోడుండాలని ప్రజలందరూ ఎరగాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతారు. ఇదే విషయం ఇస్సాకు గారి జీవితంలో చూస్తాం. మేము నిదానించి తెలుసుకున్నాం. దేవుడు నీకు తోడున్నాడని మేము తెలుసుకున్నాం అంటారు. అలాగే మనకు దేవుడు తోడై ఉన్నాడు అని ప్రజలు ఎరుగేటట్లుగా దేవుడు చేస్తాడు. మనల్ని మనం ఘనపరుచుకుంటే ప్రజలు ఎరగరు గాని, దేవుడు ఘనపరిచేటట్లుగా నిన్ను చేస్తాడు. అయితే వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. అయితే ఒక్క రోజుకే దేవుడు మనల్ని గొప్పవారుగా చేయడు. మొదలుపెట్టెదను అంటే క్రమక్రమముగా దేవుడు మనల్ని గొప్ప చేయడం మన జీవితాల్లో అనుగ్రహిస్తారు. మొదటిగా తోడై ఉంటానని చెప్పారు. దేవుడు మనకు తోడై ఉండాలంటే, మనకు మనమిచ్చే ప్రాముఖ్యతను పక్కన పెట్టి, దేవుని విషయాల మీద ప్రాముఖ్యత వహించాలి. దేవుని విషయాల కొరకు ముందు ప్రాముఖ్యత కలిగి ఉండాలి. అంటే మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవుని పనుల మీద ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు జనులందరూ ఎనుగునట్లు నేడు వారు కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే వారి కన్నుల ఎదుట గొప్ప చేయాలంటే మోషే గారు ఎలాగా నమ్మకస్తుడిగా ఉన్నారో, యెహోషువ గారు గూడా అలాగా నమ్మకస్తుడు. దేవుడు మొట్టమొదటిగా మనకు తోడై ఉండాలంటే, దేవుని విషయాల మీద ప్రాముఖ్యత కలిగి ఉండాలి. రెండవదిగా నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉంటేనే దేవుడు మనకు తోడై ఉంటారు. మూడవదిగా పరిశుద్ధత వహించి ఉండాలి. పరిశుద్ధత గలిగిన వారిగా ఉండాలి మనం. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువును చూడలేరని మనకు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధత కలిగి జీవించగలిగినట్లయితే, దేవుని విషయాలకి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే, నమ్మకం కలిగి జీవించినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటారు. ఆ విషయం ప్రజలందరూ ఎరుగునట్లుగా దేవుడే చేస్తారు. మనల్ని మనం గొప్ప చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే ఘనపరుస్తాడు. ఎప్పుడు మనం నమ్మకంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, దేవుని విషయాలకి ప్రాముఖ్యత ఇస్తే, దేవుడు మనల్ని గొప్ప చేయడం మొదలుపెడతారు. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. కాబట్టి మనకి సమస్య వచ్చిందా, అదే మన ప్రమోషన్ లాగా ఫీల్ అవ్వాలి. యొర్దాను దాటాలి. అది సమస్య. ఆ సమస్యకు నువ్వు నిలబడాలి. నీ సమస్యల్లో నువ్వు నిలబడాలి. అందుకనే సమస్య వచ్చినప్పుడు, కష్టాలొచ్చినప్పుడు కృంగిపోయినతే నువ్వు చేతకాని వాడివి అవుతావు అంటాడు దేవుడు. శోధించబడిన కొలది సువర్ణంగా మారుతావని చెప్పాడు దేవుడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను నిలబడి, ఆ సమస్యను చూడకుండా సమస్యలో నుంచి దేవుడిని చూడాలి. దేవునికి సమస్తము సాధ్యం. నీ ప్రతి పరిస్థితికి సరిపోయిన దేవుడు. కాబట్టి సమస్యను చూడకుండా దేవుడిని చూస్తే నీ సమస్య చాలా చిన్నదిగా కనపడుతుంది. దేవుడు నీకు తోడుండాలంటే నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడి ఉండాలి. అప్పుడు ఈ వాగ్దానం నీ పట్ల, నా పట్ల నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మనం సిద్ధంగా ఉన్నామా? దేవుని మీద ఆధారపడడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ వాగ్దానాన్ని సంపాదించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఇటు కృప నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.